ఆయన ఆరోహణమాయననగా భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళెను అని. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. దిగినవాడు తానే సంపూర్ణముగా, దిగినవాడు తానే ప్రతి దాన్ని సంపూర్ణంగా నీ కొరకు నింపడానికి, నీ జీవితంలో ఉండకూడని దాన్ని సంపూర్ణంగా తీసేశాడు. నీ జీవితంలో ఉండాల్సిన దాన్ని సంపూర్ణంగా నింపడము అన్నది ఆయన పునరుద్ధానము ద్వారా జరిగింది. అది శరీరానికి కానీ, అది మనసుకు కానీ, అది ఆత్మ సంబంధమైనది కానీ, ఆర్థిక సంబంధంగా కానీ, ఈ భూమి మీద నీ జీవితానికి దైవిక జీవితము యాడ్ అయిపోయింది. దేవునివి వచ్చి చేరిపోయాయి, దైవ సంబంధమైనవి యాడ్ అయిపోయాయి, ఆయనవి నీకు అనుగ్రహించబడ్డాయి, ఆ మహిమ నీకు అనుగ్రహించబడింది. ఆయనలోకి నువ్వు బాప్తిసం పొంది ఆయనను ధరించుకున్న వెంటనే ఆ మహిమా స్వరూపుడు నిన్ను మహిమ ప్రభావముతో నింపి ఉన్నాడు, నీలో మహిమ ప్రకాశంతో ప్రకాశించుచున్నాడు. ఇది యేసయ్యను నమ్మటం. అన్ని నామముల కన్న పైనామము, మనకు పాటలు బాగా వస్తాయి, కానీ కొన్ని నామములలోనే గొప్ప నామము యేసయ్య నామము. క్యాన్సర్ కంటే కొంచెం తక్కువ, ఎయిడ్స్ కంటే కొంచెం తక్కువ, మరణము కంటే కొంచెం తక్కువ, జలుబు దగ్గు కంటే కొంచెం ఎక్కువ. నీ నామముల కన్నా మనం ఎక్కడైతే స్ట్రగుల్ అవుతుంటామో అక్కడ యేసయ్య నామం కొంచెం తక్కువ అండి. మనం ఎక్కడైతే జయించుంటామో అక్కడ యేసయ్య నామం గొప్పది. ఈ పక్కలు చెప్పండి, నువ్వు ఆయన నమ్మావా, ఆయన నిన్ను నమ్మాడా? నువ్వు ఆయన నమ్మావు, ఆయన నామం ఏమైందో అలానే నువ్వు నమ్మాలి, అంతే. దానికి నిన్ను నువ్వు ట్రైనప్ చేసుకోవాలి. అలా ఆయనను సంపూర్ణంగా నమ్మడానికి, నీ కొరకు సంపూర్ణమైన కార్యాలు చేసిన వాణ్ణి, నీ కొరకు సంపూర్ణత కార్యం చేసిన వాణ్ణి, నీ కొరకు సంపూర్ణంగా అన్నిటినీ నింపిన వాణ్ణి, నిన్ను సంపూర్ణంగా విమోచించిన వాణ్ణి, నిన్ను సంపూర్ణంగా పరలోక రాజ్య వారసునిగా చేసిన వాణ్ణి నువ్వు సంపూర్ణంగా నమ్మాలి. ఆయనను మాత్రమే నమ్మాలి. నిన్ను బట్టి ఏది నమ్మకూడదు, నీ పరిస్థితిని బట్టి ఆయనను ఏది నమ్మకూడదు. ఆయన ఏం చేసి ఉన్నాడో దాన్ని బట్టి మాత్రమే ఆయన నమ్మితే ఆయనను మాత్రమే నమ్మడం జరుగుతుంది. ఆ ధైర్యము నీలో ఉన్న భయాన్ని కంపింపజేస్తుంది. ధైర్యం వచ్చి ఒకవేళ పాపం పనిచేస్తూ ఉంటే ఆ పాపాన్ని కంపింపజేస్తుంది పరిశుద్ధత.